घंटाशूलहलानि शंखमुसले चक्रं धनुस्सायकान् हस्ताब्जैः ददतीं घनान्त विलसत्शीतां शुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगतामाधारभूतां महा पूर्वामत्र सरस्वतीमनुभजे शुंभादिदैत्यार्थिनीम्। अंदरिकी नमस्कारము। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्ध साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते। ఈ రోజు 18/10/2018 గురువారం రోజున మహర్నవమి ఉత్సవంతో పాటు విజయదశమి కూడా జరగడానికి ఈరోజు సన్నద్ధమవుతున్నాం। అందరికీ కూడా దసరా మహోత్సవ శుభాకాంక్షలు। విజయాన్ని కాంక్షించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా సంపూర్ణ విజయము ఆనందము కలగాలని కోరుకుంటూ ఈ రోజున మధ్యాహ్నం వరకు నవమి ఉత్సవం జరిపి అనగా మహిషాసురమర్ధిని అలంకార భూషిత చేసి మధ్యాహ్నం వరకే అమ్మవారికి అన్ని రకాల వస్త్రాదులు, చిత్రాన్నము, కుళుత్థము, పులిహోర, పొంగళి, ఘాటు పదార్థాలు అన్ని కూడా నివేదన చేసి ఈ అమ్మవారికి మహిషాసురమర్ధిని అవతారాన్ని అనగా ఇక్కడ నలుపు వస్త్రాన్ని అలంకరింపజేయాలి। నిజంగా చెప్పాలంటే అమ్మవారికి కాళికా రూపంగా చెప్పబడింది। అనగా ఇందాక ఇంతకుముందు చెప్పినట్టుగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపం ఒకటై ఏ రూపంగా అవతరించింది? కాళికా రూపం వచ్చేసింది। ఈ కాళికా రూపంలో అమ్మవారు చాలా ఉన్మత్తగా ఉంటుంది। అనగా ఆ భయంకర రూపాన్ని చూడడం కూడా దేవతలకు కూడా భయం కలిగిందట। కానీ నిర్మలమైన రూపంలో ఆ కళ్ళల్లో రౌద్రం ఉన్నప్పటికీ కళ్ళ వెనకాల అమ్మని చల్లని చూపు దాగి ఉంటుంది। కాబట్టి ఆ తల్లి దండించినా మళ్ళీ రక్షించేది అమ్మవారే। శుంభనిశుంభులను ఈరోజు దండించబోతోంది అనే వారి పరిసమాప్తం అవుతుంది। ఈరోజుగా శుంభనిశుంభుల యొక్క పరిసమాప్తం కాసేపట్లో అవబోతోంది। ఈ మహిషాసుర మర్ధినిలో అమ్మవారు కాళికాదేవి అలంకారంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి నలుపు వస్త్రాన్ని బంగారు అంచుగా ఉన్నటువంటి బంగారు వర్ణపు అంచుగా ఉన్నటువంటి నలుపు చీరను అమ్మవారికి అలంకారం చేయడం కూడా చాలా శుభమని చెప్పబడింది। ఇక్కడ అందరూ అనుకుంటారు నలుపు అశుభం కదండని, అది ఎక్కడా చెప్పబడటం లేదు। నలుపు అనేది పరోక్షంగా మనలో ఉన్నటువంటి శత్రునాశనాన్ని కలిగించడానికి, మనలో ఉన్నటువంటి ఒంటరిని అన్న భావనను బయటికి ప్రాలదోడడానికి, చీకటిని పారద్రోలి వెలుగులోకి వెళ్ళడానికి ఉపయోగపడేదే ఈ నలుపు। అంటే మన ధైర్యాన్ని పెంపొందించడానికి కారణమయ్యేది నలుపు, అత్యంత పౌరుషాన్ని కలిగించేది నలుపు, మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని బయటికి తీసుకొచ్చేది నలుపు। ఆ నలుపులోంచి బయటికి వస్తేనే వెలుగులో ఉంటాం, చైతన్యవంతంగా ఉంటాం, ప్రతి పనిని కూడా విజయాన్ని సాధించాం। అటువంటి విజయాన్ని సాధించడానికి నలుపే ప్రధాన కారణం కాబట్టి నలుపుని తప్పకుండా మనము ఈ రోజున మహిషాసురమర్దినికి అలంకరింపజేయాలి। కాకపోతే నలుపు అనేది చెడుకి ఉదాహరణగా చూపించడము, అయ్యో అన్న భావన కలిగించడానికి ఉపయుక్తం కాబట్టి చాలామంది నలుపును ధరించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు। అందులోనూ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నలుపు వేసుకుంటే శని వల్ల ఇబ్బందులు వస్తాయేమన్న భావనతో కూడా నలుపు వస్త్రాలని ధరించడం తగ్గిస్తారు। కానీ శని అత్యంత శుభకారకుడు కూడా అవుతాడు కాబట్టి కొన్ని సమయాలలో నలుపు వస్త్రాలని కూడా ధరించడం శుభసూచకంగా చెప్పబడుతున్న విషయాన్ని గుర్తించండి। ఇక ఈరోజు అమ్మవారికి ఇటువంటి నలుపు వస్త్రాన్ని అలంకరింపజేసి మహిషాసురమర్ధిని అమ్మవారి అష్టోత్తరనామ పారాయణ చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు అందరికీ కూడా ఈ నివేదన చేసిన తర్వాత అందరూ కూడా పంచుకొని అమ్మవారి నామాన్ని కీర్తించండి। తప్పకుండా ఆయా రాసుల వాళ్ళతో పాటు 12 రాసుల వారు కూడా మహిషాసురమర్ధిని యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సర్వత్రా విజయాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు। అలాగే ఈరోజు మధ్యాహ్నం తదుపరి నుంచి మనకి విజయదశమి ఉత్సవం ప్రారంభమవుతుంది। ఈ విజయదశమి ఉత్సవం అనేది ఈ మహిషాసురమర్ధినితో రాక్షస సంహారం జరిగిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి రాజరాజేశ్వరీ దేవి అనుకూలత, రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారిని కాస్త అందమైనటువంటి గుండ్రటి ముఖం, అమ్మవారి గుండ్రటి ముఖం ఉంటుంది। రాజరాజేశ్వరి దేవి ముఖము చాలా గుండ్రంగా ఉంటుంది। దాదాపుగా అందమైన శరీర ఆకృతితో చల్లని చూపులతో అమ్మవారిని చూడగానే మనలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా మరిచిపోయి అమ్మలో ఐక్యమైపోదాము అన్నంత స్థితి మీకు ఏర్పడుతుంది మనకి। అటువంటి సుందర రూపం అమ్మవారిది।
అటువంటి ఈ అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అలంకారయుక్తమై ఏ వర్ణాన్ని అలంకరించాలి? పసుపు వర్ణాన్ని అలంకరించాలి. ఈరోజంతా కూడా అమ్మవారు పసుపు వర్ణమయమై ఉంటుంది. చాలా చూడగానే చాలా అందమైనటువంటి ఆ శరీరాకృతో పసుపు వర్ణంతో ప్రజ్వరిల్లుస్తుంది అమ్మవారు. అటువంటి ముఖాన్ని చూడగానే ఆనందము, ఐశ్వర్యము, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ధన ప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారు ప్రార్థన చేయాలండి అని అంటే, అన్ని రాశుల వారు కూడా, 12 రాశుల వారందరూ కూడా ఈ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరనామ పారాయణ చేయడము చాలా మంచిది. పసుపు వర్ణ సంబంధమైనటువంటి వస్త్రాన్ని అలంకరించడము, అందులో కూడా ఆకుపచ్చని అంచుతో ఉన్నటువంటి, ఆకుపచ్చ మరియు గులాబీ వర్ణంతో మిళితమైనటువంటి అంచులు కలిగి పసుపు వర్ణమైనటువంటి చీరను అమ్మవారికి అలంకరించడం అత్యంత అనుకూలత ఉంటుంది. అమ్మవారి అనుగ్రహాన్ని వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజున అమ్మవారికి ఇష్టమయమైనటువంటి భూషణము బంగారం, అది కూడా వజ్రాభరణాలు కూడా అమ్మవారికి అలంకరింపజేయాలి. వజ్రాభరణాన్ని అలంకరింపజేయాలి. ఈ రోజున వజ్రమయ కిరీటాన్ని ధరింపజేయాలి అమ్మవారికి. అంటే దేవాలయాల్లో ఇటువంటి విధానం ఉంటుంది. బాగా ధనం ఉంది, అలంకారం ఇంట్లో అమ్మవారికి చేయండి. అటువంటి అలంకారంలో అమ్మవారిని చూసుకోండి, అత్యద్భుతమైనటువంటి అనుభూతిని పొందండి, అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఈరోజు పంచభక్ష పరమాన్నాలతో కూడినటువంటి మహానైవేద్యాన్ని అమ్మవారికి సమర్పణ చేయాలి. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, నేయి, బూరెలు, గారెలు, అనేక రకాల పదార్థాలని ఈరోజు అమ్మవారికి నివేదన చేసి సామూహికంగా అందరం కలిసి భోజనం చేయడం వల్ల అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చును. సాయంకాల సమయంలో శమీ పూజని చేయాలి. సాయంకాల సమయంలో శమీ పూజని చేయాలి. వీలైతే పాలపిట్టను దర్శన చేయాలి. బంధించిన పాలపిట్టను కాదండి, గాలిలో ఎగురుతున్నటువంటి పాలపిట్టను దర్శనం చేయండి. అది విజయానికి సంకేతంగా చెప్పబడింది. మరి శమీ పూజ ఏం చేస్తుంది? ఈ యొక్క కృష్ణ పరమాత్ముడి సహాయం చేత పాండవులు యుద్ధంలో నెగ్గడానికి అరణ్యవాసము పూర్తయిన తర్వాత ఈ శమీ వృక్షం పైన దాచిపెట్టినటువంటి ఆయుధాలని, గాంధీవాన్ని తీసుకోవడము ఇక్కడ విశేషంగా చెప్పబడింది. ఈ సమయంలోనే సంధ్యా సమయంలో అవుతుంది. ఆ రోజు విజయదశమి రోజున సాయంకాల సమయంలో ఆ యొక్క శమీ వృక్షంపై ఉన్నటువంటి ఆయుధాలను తీసుకొని ఈ ఆయుధాల వల్ల వచ్చినటువంటి విజయోత్సవాన్ని సూచికగా ఈ సాయంకాల సమయంలో విజయోత్సవాన్ని నిర్వహించడము. అమ్మవారికి కూడా శుంభ నిశుంభులు, చండముండులు అటువంటి రాక్షస సంహారం తర్వాత అమ్మవారు సంపూర్ణ విజయాన్ని, లోక కళ్యాణాన్ని గావించింది కాబట్టి సాయంకాల సమయంలో అమ్మవారికి ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారి రథోత్సవాన్ని చేస్తారు. ఆ రథోత్సవంలో పాల్గొనడం కూడా అత్యద్భుత విజయాన్ని కలుగుతుంది. ఈ శమీ పూజ చేసేటప్పుడు శమీ వృక్షానికి పూజ చేసుకొని, నాయన శమీ వృక్షదేవుడా, మేము చేసినటువంటి సమస్త పాప నివృత్తి కలిగించి సమస్త శుభాల్ని కలిగించజేయండి. మా పాప పుణ్యాలని కాస్త సరిపోల్చండి. వాటి నుంచి మమ్మల్ని పాపాల నుంచి నివృత్తి కలిగి పుణ్యాలను పెంపొందించేటువంటి జ్ఞానాన్ని కలిగించమని అమ్మవారి రూపంలో ఆ శమీ వృక్షాన్ని ప్రార్థన చేసి, శమీ శమయతే పాపం శమే శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్నటువంటి నామాన్ని ఒక పేపర్ మీద రాస్తూ ఈ శమీ వృక్షం యొక్క పాదాల దగ్గర ఉంచి మా పాపాల నివృత్తి కలిగించు తండ్రి, రాముల వారితో సైతంగా కృష్ణ పరమాత్మునికి అమ్మవారికి కలిగిన విజయాన్ని మాకు కూడా కలిగించు తండ్రి, ఈ యొక్క జీవన సంసార బంధంలోంచి మమ్మల్ని కూడా విజయ పరంపరగా కొనసాగేట్టుగా దీవించమని చెప్పి ఆ శమీదేవుణ్ణి ప్రార్థన చేసినట్టయితే మనకు అనుకూలవంతమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలిగి కనకదుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి, నవదుర్గాయుతమైనటువంటి అమ్మవారి కృపా కటాక్షాల వల్ల మనందరము కూడా సుఖ సౌఖ్యాలు పొంది ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొంది పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి లోక కళ్యాణం కోసం మనం కూడా పాటుపడేటువంటి శక్తి సామర్థ్యాలను, ధర్మబద్ధమైనటువంటి ప్రయాణాన్ని ఈ జీవితానికి కలిగించాలని అమ్మని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ మరొకసారి విజయదశమి మహోత్సవ శుభాకాంక్షలతో మీ చేబియ్యం కిరణ్ శర్మ.